బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి ఉపరితల ఆవర్తనం, ఋతుపవన ద్రోణి కూడా తోడయ్యాయి. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ అయింది. ఏలూరు, అల్లూరి, ఎన్టీఆర్, ఉభయ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉంది. ఇక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, కృష్ణా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయి. కోస్తా జిల్లాలకు మరో 2-3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ చెప్తోంది. బంగ్లాదేశ్ కోస్ట్కి 9వ తారీఖుని చేరే సమయంలో అది మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మన తీరం వెంబడి కూడా మన కోస్తా ఆంధ్రలో ఈ రోజు వరకు చూసుకుంటే ఒక మోస్తరు వర్షాలు, అలాగే కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అవి ముఖ్యంగా అయితే శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ అండ్ కృష్ణ ఈ జిల్లాలో అయితే 1-2 చోట్ల భారీ వర్షం నమోదయ్యే ఛాన్స్ ఉంది. అలాగే రేపటి రోజుకి ఇది రైన్ఫాల్ ఇంటెన్సిటీ ముఖ్యంగా మరింతగా పెరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయని మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. రేపటి రోజుకి అయితే చూస్తే హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ కానీ కొన్ని చోట్ల ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. ముఖ్యంగా అయితే అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, ఏలూరు అండ్ వెస్ట్ గోదావరి అండ్ ఎన్టీఆర్ ఈ జిల్లాలకైతే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా అంటే సెకండ్ డేకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం.